నమస్కారం. ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చానండి. ఈ కథ టైటిల్ లైఫ్ ఇచ్చిన యూట్యూబ్. ఒక చిన్న పల్లెటూరిలో నిత్య అనే అమ్మాయి ఉండేది. చిన్నప్పటి నుంచే సినిమాలంటే పిచ్చి. టీవీలో సినిమా వస్తే హీరో హీరోయిన్ల డైలాగులు అద్దం ముందు నిలబడి అనుకరించేది. ఒకరోజు అమ్మ నవ్వుతూ అడిగింది, ఏంటమ్మా ఎప్పుడు అద్దం ముందు ఏం మాట్లాడుతున్నావు? నిత్య నవ్వుతూ చెప్పింది, అమ్మా నేను ఒకరోజు పెద్ద యాక్టర్ అవుతాను, అందరూ నా నటనను చూస్తారు. ఆ మాట విన్న అమ్మ ముఖం మీద నవ్వు మాయమైంది. అమ్మా, సినిమాలు అంటే బయట అనుకున్నంత ఈజీ కాదు. ఎలాంటి మనుషులు ఉంటారో తెలీదు. నాకు నీ సేఫ్టీ ముఖ్యం. ఆ దారి నాకు నచ్చదు అంది. ఆ మాటలు విన్న నిత్య చాలా బాధపడింది. కానీ అమ్మని ఎదిరించలేదు. అమ్మ తన కలలను కాదు, తన భవిష్యత్తును కాపాడాలనుకుంటుంది అని తెలుసుకుంది. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు యూట్యూబ్లో ఒక అమ్మాయి ఇంట్లోనే చిన్న చిన్న రీల్స్ చేసి మంచి ఆడియన్స్ సంపాదించిందని చూసింది. ఆ క్షణంలో నిత్య మనసులో ఒక వెలుగు మెరిసింది. నేను ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నా టాలెంట్ నేను ప్రపంచానికి చూపించవచ్చు అనుకుంది. తన దగ్గర ఉన్న చిన్న మొబైల్తో వీడియోలు తీయడం మొదలుపెట్టింది. మొదట 10 మంది చూశారు, తర్వాత 50 మంది. కొందరు ఎగతాళి చేశారు. ఇవి కూడా వీడియోలా అని నవ్వారు. నువ్వు హీరోయిన్ అవుతావా అని ఎగతాళి మాటలు కూడా వచ్చాయి. ఒకరోజు నిత్య ఏడుస్తూ వీడియోలు డిలీట్ చేసేద్దాంలే అనుకుంటుంటే అమ్మ నిశ్శబ్దంగా దగ్గరికి వచ్చింది. ఏమైంది అని అడిగింది. నిత్య కన్నీళ్లు తుడుచుకుంటూ, అమ్మా నేను తప్పు చేయలేదు, నా కలను నిజం చేసుకోవాలని మాత్రమే చూస్తున్నాను అంది. ఆ రోజు మొదటిసారి అమ్మ కూతురి కళ్ళల్లో ఉన్న పట్టుదల చూసింది. సరే, ఒక మాట ఇస్తావా? చదువును వదలొద్దు, మంచి దారిలోనే ఉండు, నేను నీకు తోడుగా ఉంటాను అంది. ఆ మాట నిత్యకు కొత్త ధైర్యాన్ని ఇచ్చింది. తరువాత ఆమె నటనతో పాటు మంచి మెసేజ్లు ఉన్న కథలు, ఫ్యామిలీ వీడియోస్, చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ చేయడం మొదలుపెట్టింది. ప్రతి వీడియోతో ఆమె నటన మెరుగుపడింది. 6 నెలల్లో 1,00,000 మంది సబ్స్క్రైబర్లు అయ్యారు. 1 సంవత్సరం తర్వాత షార్ట్ ఫిలింలో అవకాశం వచ్చింది. తర్వాత ఒక డైరెక్టర్ ఆమె యూట్యూబ్ వీడియోలు చూసి ఆడిషన్స్కు పిలిచారు. ఆడిషన్లో ఆమె నిజమైన సహజమైన యాక్టింగ్ చూసి అందరూ ఇంప్రెస్ అయ్యారు. కొద్ది నెలల తర్వాత ఆమె మొదటి సినిమా రిలీజ్ అయ్యింది. అదే ఊరిలో ఉన్న వాళ్ళు ఒకప్పుడు వీడియోలు చేసి ఏమవుతుంది అన్న వాళ్ళే ఇప్పుడు మా ఊరు అమ్మాయి, ఇది మా గర్వం అని చెప్పుకున్నారు. ఒక ఇంటర్వ్యూలో యాంకర్ అడిగాడు, మీ విజయానికి కారణం ఎవరు? నిత్య చిరునవ్వుతో ఇలా చెప్పింది, నా కలలకు రెక్కలు ఇచ్చింది యూట్యూబ్, కానీ ఆ రెక్కలు విరగకుండా కాపాడింది మా అమ్మ. ఆమె భయం లేకపోయి ఉంటే నేను జాగ్రత్త నేర్చుకునేదాన్ని కాదు. ఆమె నమ్మకం లేకపోయి ఉంటే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. ప్రేక్షకులు చప్పట్లతో అభినందించారు. నీతి: కలలు కనడం గొప్ప విషయం, కానీ వాటిని నిజం చేసుకోవడానికి సరైన మార్గం, క్రమశిక్షణ, కుటుంబ నమ్మకం కూడా అంతే ముఖ్యమైనవి. ఇలాగే మన గౌరవం కోల్పోకుండా ప్రయత్నిస్తే అవకాశాలు మనకే వస్తాయి. డిజిటల్ ప్రపంచంలో మన ప్రతిభను మనమే ప్రపంచానికి చూపించవచ్చు. థ్యాంక్ యూ. ఈ కథ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని కథల కోసం ఈ తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.